హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను టేస్టీ మజ్జిగ చారుని ఇంకా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ ఎండ వేడికి ఒంటిని చల్లబరిచే దీన్ని తప్పక ట్రై చేయండి. దీన్ని చేయడం కోసం నేను ఇక్కడ 1 కప్పు పెరుగుని తీసుకుంటున్నానండి. ఈ పెరుగుని మనం ఇలా విస్కర్తో కానీ ఫోర్క్తో కానీ బాగా చిలికేసుకోవాలండి. ఇలా స్మూత్గా చిలకాలన్నమాట. ఇలా చిలికిన దాంట్లోకి 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ అనేది మజ్జిగ మీకు పలుచగా ఉండాలో చిక్కగా ఉండాలో మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చండి. చూడండి, నేనైతే ఇలా చేస్తున్నాను. ఇలా చేసిన మజ్జిగని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక రోట్లోకి కారానికి తగినట్లుగా ఒక 4-5 పచ్చిమిర్చిని, కొంచెం అల్లంని ఇలా కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకోండి. ఆయిల్లోకి పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలను వేసుకొని వీటిని చిటపటలాడనివ్వండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. అలాగే ఇందులోకి పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ వేసుకోండి. అలాగే వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోండి. ఇందులో ఉల్లిపాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఉల్లిపాయ అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇందులోనే మనం ముందుగా దంచి పక్కన పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వండి. ఇందులోనే చిటికెడంతా ఇంగువను కూడా వేసుకోండి. వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇందులో మనం వేసిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోండి. ఈ సాల్ట్ని మీరు ముందుగా మజ్జిగలో వేసుకున్నా పర్లేదండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా చిలికి పక్కన పెట్టుకున్న మజ్జిగని యాడ్ చేసుకోవాలి. మజ్జిగ వేసుకున్న తర్వాత మరీ మజ్జిగ అనేది కాగాల్సిన అవసరం లేదండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మజ్జిగ తాలింపులోకి బాగా కలిసేలాగా ఇలా కలుపుకోండి. ఈ ఎండవేడికి కడుపులో చల్లదనాన్ని ఇచ్చే ఈ మజ్జిగ చారుని తప్పకుండా ట్రై చేయండి. వారానికి 1-2 సార్లు ఇలా చేసుకున్నామంటే చాలా చలువ చేస్తుంది. లాస్ట్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకుంటే అంతే, టేస్టీ అండ్ హెల్దీ అయిన మజ్జిగ చారు రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముఖ్యంగా ఎండాకాలం అనేది ఇది చాలా మంచిది హెల్త్కి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా తప్పక ఈ మజ్జిగ చారుని చేసుకొని తినేసేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సమ్మర్ వచ్చేసింది కదా, డైలీ ఒక గ్లాస్ మజ్జిగ తాగనే ప్రాణం ఎలానో అవుతుంది. అయితే అదే మజ్జిగని ఎప్పట్లా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మజ్జిగగా దీంట్లో ఏముంది అనుకోకండి, వీడియో మొత్తం చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఒక మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు తీసుకోండి. ఇందులోకి కొంచెం కొత్తిమీరని తీసుకోండి. ఇందులోనే కొంచెం అంతా పచ్చిమిర్చిని వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే మీరు ఎంత మజ్జిగ చేయాలనుకుంటున్నారో అంత పెరుగుని తీసుకోండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకోండి. ఒక్కసారి దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత మీరు ఇందులోకి ఎన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో అన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోండి. ఇలా చేశారంటే మీకు మజ్జిగ టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుందండి. మజ్జిగ నాకొద్దు అనే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఒక్క గ్లాస్తో వదిలిపెట్టరు అనమాట, అంత టేస్టీగా ఉంటుందండి ఈ మజ్జిగ. మీరు కూడా తప్పక ఈ మజ్జిగని ట్రై చేయండి. ఒక్కసారి మిస్ అయినట్లయితే మీరు మంచి టేస్ట్ని మిస్ అయినట్లే. డైలీ 1 గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల మన ఒంట్లో వేడి మొత్తం వెళ్ళిపోతుంది కదా. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, టేస్టీ అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేశాక ఈ మజ్జిగ టేస్ట్ ఎలా ఉందో, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ రెసిపీ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు మన ఛానల్లో మంచి చలువ చేసే రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఈ సమ్మర్లో ఇది 1 కప్పు తాగారంటే మీ ఒంట్లో వేడిని ఇట్టే తగ్గించేస్తుంది అండ్ తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. మరి ఇది ఎలా చేయాలో చూద్దామా?
దీనికోసం ముందుగా ఒక కప్పు ఫూల్ మఖానా తీసుకున్నాను. దీన్ని తామర గింజలని కూడా అంటారు. వీటిలో ఎన్ని పోషకాలు ఉన్నాయో ప్రతి ఒక్కరూ తెలుసుకొని మరి ఇప్పుడు వీటిని యూజ్ చేస్తున్నారండి. ప్రతి ఒక్క దగ్గర మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటున్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అన్నమాట. వీటిని క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు వేరే మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు తియ్యటి పెరుగును తీసుకోవాలి. ఫ్రెష్ పెరుగు అన్నమాట. ఈ పెరుగుని ఇలా చిలుక్కోవాలండి. ఎక్కడ కూడా పెరుగుండలనేది ఉండకూడదు. ఇప్పుడు ఇందులోనే మజ్జిగలాగా చేసుకోవడానికి వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు పెరుగుకి 1.5 కప్పు వాటర్‌ని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే వేసుకోవచ్చు. అలాగే ఇందులోనే స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక టీ స్పూన్ బెల్లంని వేసుకోండి. తురిమి వేసుకోవాలి. ఈ బెల్లం స్వీట్ అనేది దీంట్లో టేస్ట్ బాగుంటుందండి. బెల్లం మీకు నచ్చకపోతే షుగర్నైనా వేసుకోవచ్చు. ఈ బెల్లం అనేది వీటిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా బెల్లం మజ్జిగలో బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం సన్నగా తరిగిన పుదీనాకుని, కొంచెం కొత్తిమీర ఆకుని వేసుకోవాలి. దీంట్లో వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫైనల్‌గా ఇందులోకి ఫూల్ మఖానా వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్నాం కదా, అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఫైనల్‌గా ఇందులోకి ఏదైనా ఫ్రూట్‌ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను బనానా వేస్తున్నానండి. మీ దగ్గర ఏ ఫ్రూట్ అవైలబుల్‌గా ఉంటే ఆ ఫ్రూట్ వేసుకోవచ్చు. మ్యాంగో, దానిమ్మ, యాపిల్ లాంటివి ఏవైనా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రూట్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇది ఇలాగే సర్వ్ చేయకుండా ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచుకొని సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. అండ్ ఒంటికి చాలా చలువ చేస్తుందండి. తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చూడండి 10 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి సర్వ్ చేస్తున్నాను. నేను చేసింది ఒక ముగ్గురికి వస్తుందండి. ఇలా చిన్న చిన్న బౌల్స్‌లో వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఫూల్ మఖానా అనేది హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి ఒంట్లో వేడిని తగ్గించడంతో పాటు మనకు కావాల్సిన శక్తిని కూడా ఇస్తుందండి. తప్పక ట్రై చేయండి. ఈ సమ్మర్‌లో చల్లగా ఇలా చేసుకొని తినేసేయండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేశాక మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే మీకు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కుకింగ్ ఈజీలీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు నేను ఒక హెల్తీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. అదే రాగి జావ అన్నమాట. రాగి జావ కోసం ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వరకు రాగి పిండిని తీసుకోవాలి. నేను చేసేది ఒక ఇద్దరికి సరిపోతుందండి. ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు పెద్ద గ్లాస్‌తో మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్‌తో 2 గ్లాసెస్ వరకు వాటర్‌ని తీసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా అంత బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ రాగి జావని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్‌లో మాత్రమే కుక్ చేసుకోవాలండి. అస్సలు మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకూడదు. అలా పెట్టినట్టయితే ఎక్కడికక్కడ ఉండలు కట్టేస్తుంది. మిక్స్ చేయడం కూడా అస్సలు ఆపకూడదండి. చిక్కబడేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. చూడండి ఇలా చిక్కబడిన తర్వాత కలర్ కూడా కొంచెం చేంజ్‌గా అనిపిస్తుంది. ఇలా వచ్చినట్లయితే బాగా ఉడికిపోయినట్లు అర్థం అన్నమాట. ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇంత చిక్కగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక గ్లాస్‌లోకి అర గ్లాస్ వరకు పెరుగుని తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని గిలకొట్టి మజ్జిగలాగా చేసుకొని ఈ జావలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 నుంచి 2 నిమిషాల వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలండి. ఈ పెరుగు అనేది కాస్తంత ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది.
చూడండి మనకైతే రాగి జావ రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. అండ్ శరీరానికి కూడా చాలా చలువ చేస్తుందండి. ఈ సమ్మర్‌లో డైలీ 1 గ్లాస్ తాగండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్తీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా ఆరోగ్యం అండి. అదే రాగి ఖర్జూరం జావ అనమాట. ఈ సమ్మర్‌లో ఈ హెల్త్ డ్రింక్ తాగితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దీనికోసం ముందుగానైతే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు పాలను పోసుకోవాలి. ఈ పాలు వేడవుతుంటే ఇందులోనే 9-10 వరకు ఖర్జూరాలని లోపల గింజ తీసేసి వేసుకోవాలి. ఈ ఖర్జూర అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలండి. పాలు మొత్తం ఇంకిపోవాలన్నమాట. అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి పాలలో మనకి ఖర్జూరాలైతే బాగా ఉడికిపోతున్నాయి. ఇలా ఉడికి పాలన్నీ ఇలా ఇంకిపోయి ఖర్జూర మాత్రమే ఉండేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికిన దాన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరి పేస్ట్ లాగా చేసుకోకుండా కొంచెం పలుకుగా పట్టుకోండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే బౌల్‌లోకి ఒక కప్పు వరకు రాగి పిండి తీసుకోండి. ఈ రాగి పిండిలోకి 1.5 కప్పు దాకా వాటర్‌ని వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. మనం మెజర్‌మెంట్స్ అనేవి ఒకే కప్పుతో తీసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్‌ని వేసుకోండి. ఒక అర గ్లాస్ వాటర్ వరకు తీసుకొని ఈ వాటర్ మరుగుతుండగా ఇందులోకి రాగి పిండిని వేసుకొని మిక్స్ చేసుకోండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా సిమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. రాగి పిండి వేసేటప్పుడు కలుపుకుంటూ వేయాలండి. మనం సూజీ ఉప్మా ఎలాగైతే చేస్తామో అలాగే చేయాలి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. చూడండి ఇలా చిక్కబడి బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్‌ని వేసుకోవాలి. ఇది ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడే ఇందులోకి ఒక కప్పు పాలను వేసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెంకైనా వేసుకోవచ్చు. పాలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సిమ్‌లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి లాస్ట్‌గా ఒక అర టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసుకోండి. వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన రాగి ఖర్జూరం జావ రెడీ. చాలా అంటే చాలా మంచిదండి హెల్త్‌కి. ముఖ్యంగా ఈ సమ్మర్‌లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు తీసుకున్నా కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మార్నింగ్ తీసుకునే టీ, కాఫీకి బదులుగా ఇది ఒక గ్లాస్ తీసుకున్నారంటే చాలా అంటే చాలా మంచిదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.